Hello everyone, welcome to Sankalp Study Success and Industrial Relations lo next continuation chapter Disciplinary Grievances in Industrial Relations and lecture number 14. If you have any doubts, please contact me divyamama2020@gmail.com. సో డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకునేటప్పుడు మనకి సెవరల్ అప్రోచెస్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి డిసిప్లిన్లోనే, ఇంకాను డిసిప్లిన్ కాన్సెప్ట్ అయిపోలేదు. డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకునేటప్పుడు సెవరల్ అప్రోచెస్ని ఫాలో అవ్వాలి, సెవరల్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉంటాయి అండ్ ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి. సో అలా చూసుకుంటే కనుక దెర్ ఆర్ ఫైవ్ అప్రోచెస్ రిగార్డింగ్ ద మేనేజ్ ద ఇండిసిప్లిన్ అంటే క్రమశిక్షణ రహితం, ఓకేనా, క్రమశిక్షణ లేకుండా ఉండని ఇండిసిప్లిన్ అంటారు. సో టు మేనేజ్ ద ఇండిసిప్లిన్ ఆర్ మిస్కండక్ట్ హౌ మెనీ అప్రోచెస్ వీ హ్యావ్? 5 అప్రోచెస్. దానిలో జ్యుడిషియల్ అప్రోచ్ అని, హ్యూమన్ రిలేషన్ అప్రోచ్ అని, హ్యూమన్ రిసోర్స్ అప్రోచెస్ అని, గ్రూప్ డిసిప్లిన్ అప్రోచ్ అని, లీడర్షిప్ అప్రోచ్ అని, ఇలా మనకి 5 ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క అప్రోచ్ని కూడా డిస్కస్ చేద్దాము. అప్రోచెస్ ఇంపార్టెంట్ అండి, మరీ డీటెయిల్గా లెందీగా అంటే డీప్గా చదవకండి. జస్ట్ ఏంటంటే జ్యుడిషియల్ అప్రోచ్లో ఏమవుతుంది అని చూసుకోవాలి. సో మామూలుగా మన ఇండియాలోని ఇదే ఫాలో అవుతారు, ఏం డిసిప్లిన్ ఉన్నప్పుడు జ్యుడిషియల్ అప్రోచ్ని ఫాలో అవుతారు. కామన్లీ ఇట్ ఈస్ ఫాలోడ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏంటంటే మనకి మీకు ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను, జ్యుడిషియల్ అప్రోచ్ అనే ట్రిబ్యునల్స్ ఉంటాయి మనకి. డిస్ప్యూట్స్ ఏమైనా అరైజ్ అయితే వాటిని సెటిల్ డౌన్ చేయడానికి వీ హ్యావ్ సమ్ మిషనరీస్ కదా. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇండస్ట్రియల్ లేబర్ పట్ల వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసము, వాళ్ళకి సెక్యూరిటీ ఆఫ్ జాబ్స్ని ప్రొవైడ్ చేయడం కోసము చాలా లాస్ని తీసుకొచ్చింది. సో ఇంతకుముందు చెప్పాను, ప్రపంచంలోనే ఎక్కడ లేని అన్ని లాస్ ఉన్నాయి లేబర్ పట్ల మన దేశంలోని. సో ప్రెజెంట్ డే చూసుకుంటే మేనేజర్ హ్యాస్ టు హ్యాండిల్ వెరైటీ ఆఫ్ డిసిప్లినరీ ఇష్యూస్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? మేనేజర్ హ్యాండిల్ చేస్తున్నారు. సో here this manager have a right to hire and dismiss his curbed to great extent. సో ఒక పర్సన్ని ఎంపిక చేసుకోవాలి, హైర్ చేసుకోవాలన్నా, డిస్మిస్ చేయాలన్నా అది ఎవరి చేతిలో ఉంటుంది? మేనేజర్ చేతిలో ఉంటుంది. ఎస్పెషల్లీ వేర్ అన్అయోనైజ్డ్ ఎంప్లాయీస్ ఆర్ కన్సర్న్డ్. సో అన్అయోనైజ్డ్ ఎంప్లాయీస్ తీసుకుంటే దాని పట్ల మరీ ఎక్కువగా ఉంటుంది. సో హియర్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇన్ దిస్ ఆర్బిటరీ మేనేజ్మెంట్ ఫంక్షన్స్లో డ్యూ టు ఇంటర్వెన్షన్ బై ద గవర్నమెంట్. సో బై ప్రొవైడింగ్, బికాజ్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ద లెజిస్లేషన్స్ హియర్, ఓకేనా. శాసనాలని, చట్టాలని ఎవరు తీసుకొస్తారు? గవర్నమెంట్ తీసుకొస్తుంది ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లోని. సో దట్ ఈస్ జ్యుడిషియల్ అప్రోచ్ అండి. నెక్స్ట్ హ్యూమన్ రిలేషన్ అప్రోచ్లో ఎలా ఉంటుందంటే ఇట్ కాల్స్ ఫర్ ట్రీటింగ్ అన్ ఎంప్లాయీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఓకే. హ్యూమన్ రిలేషన్, హ్యూమన్ రీసోర్స్, ఓకేనా, హెచ్ఆర్ఏనే. బట్ రిలేషన్స్ అప్రోచ్లో ఎలా ఉంటుందంటే ఎంప్లాయీని హ్యూమన్ బీయింగ్గా ట్రీట్ చేస్తారు అండ్ హ్యూమన్ బీయింగ్గా ట్రీట్ చేస్తారు అండ్ ఆల్సో ద టోటాలిటీ ఆఫ్ హిస్ పర్సనాలిటీ అండ్ బిహేవియర్ వైల్ కరెక్టింగ్ ద ఫాల్ట్స్ దట్ ఆర్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఇండిసిప్లిన్, ఓకే. సో మొత్తం ఆ పర్సన్, వన్ ఎగ్జాంపుల్, నేనే ఒక క్రమశిక్షణ రహితంగా బిహేవ్ చేశాను అనుకోండి ఒక ఆర్గనైజేషన్లోని. సో మొత్తం నన్ను కంప్లీట్గా నా యొక్క బిహేవియర్ని, నా పర్సనాలిటీ మొత్తాన్ని కూడాను వాళ్ళు కన్సిడర్ చేస్తారు, ఓకే. హిజ్ టోటల్ పర్సనాలిటీ ఈజ్ కన్సిడర్డ్. ఎవరెవరు ఉంటారు అందులోని? హిజ్ ఇంటరాక్షన్స్ విత్ కొలీగ్స్తో ఎలా ఇంటరాక్షన్ అవుతున్నారు, హిజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, ఎక్సెట్రా. అండ్ దెన్ అప్రోప్రియేట్ పనిష్మెంట్ అనేది ఇస్తారనమాట. అది హ్యూమన్ రిలేషన్ అప్రోచ్లోని. అదే హ్యూమన్ రీసోర్స్ అప్రోచ్లో ఎలా ఉంటుందంటే దిస్ అప్రోచ్ కాల్స్ ఫర్ ట్రీటింగ్ ఎవ్రీ ఎంప్లాయీ యాజ్ ఎ రీసోర్స్. ఇక్కడ ఎవ్రీ ఎంప్లాయీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ అప్రోచ్లోని మనకి ఎంప్లాయీ హ్యూమన్ బీయింగ్గా కన్సిడర్ అవుతారంటే హ్యూమన్ రిలేషన్ అప్రోచ్లోని. హ్యూమన్ రీసోర్స్ పేరులోనే ఉంది. రీసోర్స్ అప్రోచ్లోని ప్రతి ఒక్క ఎంప్లాయీని ఒక రీసోర్స్గా పరిగణిస్తారు, ఒక ఎసెట్గా పరిగణిస్తారంట. ఆర్గనైజేషన్ యొక్క ఎసెట్గా. ఎంతమంది ఉండి ఎంత బాగా ప్రొడక్ట్ చేస్తే అంత ప్రొడక్టివిటీ వస్తుంది, ఓకేనా. సో వర్కర్స్ని పనిష్ చేసే ముందు ఇక్కడ హ్యూమన్ బీయింగ్గా కన్సిడర్ చేసి తన మీద ఎంతమంది డిపెండ్ అవుతున్నారు, కొలీగ్స్తో వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని చెక్ చేసి పనిష్ చేస్తారు. ఇన్ హ్యూమన్ రిసోర్స్లో ఎలా అంటే వర్కర్లోని అంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి వాళ్ళు రీసోర్స్ లాగా, అదేవిధంగా ఎసెట్స్ లాగా పరిగణించుకొని అప్పుడు వాళ్ళకి పనిష్ చేస్తారనమాట ఇన్ హ్యూమన్ రిసోర్స్ అప్రోచ్. అండ్ గ్రూప్ డిసిప్లిన్ అప్రోచ్లో ఎలా ఉంటుందంటే ద మేనేజ్మెంట్ ఇన్ దిస్ అప్రోచ్ సెట్స్ అండ్ కన్వే వెల్ ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ అండ్ ట్రైస్ టు ఇన్వాల్వ్ ద గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్, ఓకే. ద గ్రూప్ హ్యాస్ అ హోల్ కంట్రోల్ ఇన్ డిసిప్లిన్ అండ్ అవార్డ్స్ అప్రోప్రియేట్ పనిష్మెంట్స్ ఉంటాయి. ద ట్రేడ్ యూనియన్ మే ఆల్సో యాక్ట్ యాజ్ ఏ డిసిప్లినరీ ఏజెన్సీ. సో
గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక అందరు కలిసికట్టుగా ఒకేలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రూల్ జారీ చేశారు. సో దీన్ని విచక్షిస్తే, దీనిని పాటించకపోతే మీకు 100 రూపాయలు జరిమానా పడుతుంది అన్నారనుకోండి. ఓకే, లేదా మనకి ఇప్పుడు రెడ్ లైట్ పడుతుంది, రెడ్ లైట్ వెలుగుతుండగా మనము సిగ్నల్స్ని క్రాస్ చేయకూడదు, రైట్. ఇన్ కేస్ పడితే మీకు 500 రూపాయలు జరిమానా పడుతుంది. దిస్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అందరికీ ఒకేలా ఉంటుంది. ఓకేనా, ధనవంతుడికి ఒకలాగా, పేదవాళ్ళకి ఒకలాగా ఉండదన్నమాట. సో హియర్ ఆల్సో గ్రూప్ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే, ద మేనేజ్మెంట్ ఇన్ దిస్ అప్రోచ్ సెట్స్ అండ్ కన్వేస్ ద వెల్ ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ అండ్ ట్రైస్ టు ఇన్వాల్వ్ ద గ్రూప్స్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ లీడర్షిప్ అప్రోచ్లో ఎలా ఉంటుందంటే, దాన్ని ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ 4th వన్లోని వెరీ ఇంపార్టెంట్ వన్, డిసిప్లినరీ ఏజెన్సీ ఎవరండి? ట్రేడ్ యూనియన్. ట్రేడ్ యూనియన్ మే ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ డిసిప్లినరీ ఏజెన్సీ. అండ్ లీడర్షిప్ అప్రోచ్లో ఎలా ఉంటుందంటే, ఎవ్రీ సూపర్వైజర్ ఆర్ మేనేజర్ హ్యాస్ టు గైడ్, కంట్రోల్, train, develop, lead a group and administer the rules for discipline. So leadership approach is good because ఇక్కడ ఏంటంటే కనుక సూపర్వైజర్ అండ్ మేనేజర్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వ్యక్తుల్ని గైడ్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు, వాళ్ళని ట్రైన్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం. అండ్ ఇట్ విల్ లీడ్స్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ అడ్మినిస్టర్ ద రూల్స్ అండ్ డిసిప్లిన్. ఓకే, దట్ ఈస్ సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ అప్రోచెస్ మనం ఫాలో అవ్వాలి. డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే ముందు ఈ అప్రోచెస్ని ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ అప్రోచెస్ అయిపోయింది, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఏముంది? ప్రిన్సిపల్స్ అండ్ నెక్స్ట్ ప్రొసీజర్. ఓకే, సో ప్రిన్సిపల్స్ ఏంటి ఉన్నాయి మనకి అంటే, డిస్పైట్ while taking the disciplinary actions the following principles must be considered. ఏంటా ప్రిన్సిపల్స్? ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపార్షియాలిటీ ఆర్ కన్సిస్టెన్సీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపార్షియాలిటీ. సో see this words carefully, impartiality, impersonality. Okay, and principle of reasonable opportunity to the offender to defend himself. Okay, so these are all the principles, ఓకే, ఫర్ డిసిప్లినరీ యాక్షన్. సో డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే ముందు ఈ ప్రిన్సిపల్స్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. సో న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి అంటే కనుక, సో ఇక్కడ ఏంటంటే కనుక ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఎలా ఉంటుందంటే కనుక, మస్ట్ గైడ్ ఆల్ ఎంక్వైరీస్ అండ్ యాక్షన్స్. సో అన్ని రకాల ఎంక్వైరీస్, యాక్షన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఎంక్వైరీ ఫుల్గా చేయాలి. అలాగని చెప్పి దిస్ మీన్స్ దట్ నో పర్సన్ షుడ్ బి అపాయింటెడ్ టు కండక్ట్ అన్ ఎంక్వైరీ హూ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద అవుట్కమ్. ఓకేనా, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎంక్వైరీ చేస్తాను అంటే కాదు అక్కడ. ఓకే, అక్కడ ఒక పర్సన్ని అపాయింట్ చేస్తారు, ఆ పర్టికులర్ పర్సనే మనకు అక్కడ ఎంక్వైరీ ఉన్న యాక్షన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఓకే, అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపార్షియాలిటీ ఆర్ కన్సిస్టెన్సీ, దే షుడ్ బి ఏ నో మార్కెట్ డిఫరెన్సెస్ ఉండకూడదు. ఓకే, నో మార్కెట్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? డిఫరెన్సెస్ చూపించకూడదు, వివక్షత ఉండకూడదు. దట్ ఈస్ ఇంపార్షియాలిటీ. దట్ యాక్షన్ టేకెన్ అండర్ ఐడెంటికల్ సిచ్యువేషన్స్. ఐడెంటికల్ అంటే ఒకేలాంటి సిచ్యువేషన్స్కి డిఫరెంట్ ఏమంటారు, పనిష్మెంట్స్ ఇవ్వకూడదు. ఓకే, అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపర్సనాలిటీ. సో ఇక్కడ డిసిప్లినరీ అథారిటీ అయితే ఉందో షుడ్ నాట్ ఎంకరేజ్ ద పర్సన్ హూ ఈజ్ ఫెయిలింగ్ టు ఫుల్ఫిల్ హిస్ డ్యూటీ. సో ఎవరైతే డ్యూటీని ఫుల్ఫిల్ చేయడం లేదో, ఓకేనా, ఫెయిల్ అయ్యారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా, డిస్కరేజ్ చేస్తారా? వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. సో ఈ డిసిప్లినరీ అథారిటీ షుడ్ నాట్ ఎంకరేజ్ టు ద పర్సన్ హూ ఈజ్ ఫెయిలింగ్ టు ఫుల్ఫిల్ దర్ డ్యూటీ. హీ షుడ్ బీ ఇంపార్షియల్ టు ఎవ్రీ వన్. ఓకే, ఒకరికి ఒకలాగా మనకు అక్కడ చేయకూడదు, అందరినీ ఒకే విధంగా చూడాలి. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ రీజనబుల్ ఆపర్చునిటీ టు ద అఫెండర్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ ఎవరైతే అఫెండర్ ఉన్నారో ఫర్ సమ్ ఎక్స్ పర్సన్, తనని తాను ఉద్దేశించి మాట్లాడుకోవచ్చు. ఓకే, డిఫెండ్ చేసుకోవచ్చు హిమ్సెల్ఫ్. ఆర్టికల్ 311 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్ నో పర్సన్ ఎంప్లాయిడ్ బై ద యూనియన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ షెల్ బీ డిస్మిస్డ్ ఆర్ రిమూవ్ అంటిల్ హీ హ్యాస్ బీన్ గివెన్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ షోయింగ్ కాజ్ అగెనిస్ట్ ద యాక్షన్ ప్రపోజ్ టు టేకెన్ అండ్ రికార్డ్ టు హిమ్. ఈ పాయింట్ అర్థమైంది కదండి. ఆర్టికల్ 311లో ఏముందంటే మనకి, సో తన పట్ల జరిగినటువంటి ఏదైనా ఒక తప్పుకి తన తరపు నుంచి వాదించడం కోసం ఒక పర్సన్ని నియమిస్తారు గవర్నమెంట్, రైట్. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. సో అంతవరకు వెళ్ళకండి, నార్మల్గా ఇది ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక తనకు హిమ్సెల్ఫ్ని డిఫెండ్ చేసుకోవడం కోసము ఏంటంటే ఒక పర్సన్ని అపాయింట్ చేస్తారు. నో పర్సన్ ఎంప్లాయిడ్ బై ద యూనియన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ షెల్ బీ డిస్మిస్డ్ ఆర్ రిమూవ్ అంటిల్ హీ హ్యాస్ బీన్ గివెన్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ. తనకి ఫస్ట్ డిఫెండ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇన్ కేస్ తను చేసుకోకపోతే తన తరపున ఒక పర్సన్ని అపాయింట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ అ థింగ్ హియర్. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ డిసిప్లినరీ యాక్షన్స్. సో
మనకి అప్రోచెస్ అయిపోయింది, ప్రిన్సిపల్స్ అయిపోయింది. నౌ కమ్ టు ది ప్రొసీజర్. సో డిసిప్లినరీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఏ ప్రొసీజర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటప్పుడు ఏ ప్రొసీజర్ని ఫాలో అవుతారు అంటే కనుక దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఎలా అండి, ఛార్జ్ షీట్ని ఫైల్ చేస్తారు. ఓకేనా, క్రమశిక్షణ లేకుండా మీరు బిహేవ్ చేస్తే మీ పట్ల ఫస్ట్ ఏంటి ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు మీ దగ్గర నుంచి. అండ్ సస్పెన్షన్ పెండింగ్ ఎంక్వైరీ, హోల్డింగ్ ఎంక్వైరీ చేస్తారు. అండ్ ఆర్డర్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. సో ఇలా మనకి 5 ఉంటాయి అన్నమాట. ఏంటిది ప్రొసీజర్ ఇన్ డిసిప్లిన్, రైట్. సో ఈ ప్రొసీజర్లో ఎలా ఉంటుందంటే డిసిప్లినరీ ప్రొసీజర్లోని ఇట్ ఈస్ అ క్రిటికల్ టూల్ ఫర్ ద మేనేజ్మెంట్ టు సక్సీడ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టూల్. ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. మీరు రేపొద్దున్న పెద్ద ఆఫీసర్ అయిన తర్వాత ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రొసీజర్. మీ సబార్డినేట్స్ ఏమైనా డిస్మిస్ చేయాలి అంటే, రైట్. సో మెనీ పీపుల్ అసోసియేట్ డిసిప్లినరీ ప్రొసీజర్స్ విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. చాలామంది పీపుల్ అసోసియేట్ ఉన్నారు డిసిప్లిన్ ప్రొసీజర్తో విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్తో ఉన్నారు. బట్ ఇఫ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ, దీనిని కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ థింగ్. ఓకే, దిస్ పాజిటివ్ నేచర్ ఉంటుంది. నౌ హియర్ మీరు ఏదైనా ఒక డిసిప్లిన్ ప్రొసీజర్ని ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు నిజంగా అక్కడ తప్పు జరిగిందా లేదా, మిస్కండక్ట్ అయ్యిందా లేదా, ఓకే అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీని చేయాలి. ఆ తర్వాత వీ హ్యావ్ టు ఫాలో ద స్టెప్స్. సో వాట్ ఆర్ ద స్టెప్స్ హియర్ అంటే ఇష్యూ ఆఫ్ ద ఛార్జ్ షీట్. సో ఒకసారి కనుక మిస్కండక్ట్ జరిగింది, డిసిప్లిన్ తప్పారు అంటే కనుక ఈజ్ ఎస్టాబ్లిష్డ్, దెన్ మేనేజ్మెంట్ షుడ్ ప్రొసీడ్ టు ఇష్యూ ద ఛార్జ్ షీట్ టు ద ఎంప్లాయీ. సో ఎంప్లాయీస్కి ఛార్జ్ షీట్ అనేది ఇస్తారు, మీ మీద ఈ అభియోగం వచ్చింది, సో నిజంగా మీరు చేశారా లేదా అని. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు ఎంప్లాయీ అయితే ఇక్కడ మీకు ఏంటంటే కనుక చాయిస్ ఉంటుంది. ఛార్జ్ షీట్ ఈజ్ మియర్లీ నోటీస్ ఆఫ్ ద ఛార్జ్. ఓకే, నోటీస్ అనేది ఇస్తారనమాట. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద ఎంప్లాయీస్ అన్ ఆపర్చునిటీ. ఎవరికి? ఎంప్లాయీకి ఆపర్చునిటీ. ఏంటి ఆ ఆపర్చునిటీ ఇక్కడ? టు ఎక్స్ప్లెయిన్ హిస్ కండక్ట్. ఎస్, నేను నిజంగా చేశానా లేదా, లేకపోతే ఆ చేయడానికి గల కారణం ఏంటి అన్నది తెలపడానికి ఇక్కడ ఛాన్స్ ఇస్తారు. Okay, so the charge sheet is generally known as slow cause notice. So in this charge sheet, each charge should be clearly specified అండి. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా స్పెసిఫై చేసి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కన్సిడరేషన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కన్సిడరేషన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత, నోటీస్ ఇచ్చిన తర్వాత తిను ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఆ సిచ్యువేషన్ని. నేను ఈ వలన కండిషన్ వలన, ఈ సిచ్యువేషన్ వల్ల నేను డిసిప్లిన్గా లేకపోయాను అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు. అది రీజనబుల్గా ఉంది, మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేసింది అంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోరు. ఓకేనా, ఆఫ్టర్ గెటింగ్ ద ఆన్సర్ ఫర్ ద ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత తనకు వచ్చినటువంటి ఆన్సర్ మీద డిసిప్లినరీ యాక్షన్ ప్రొసీజర్ అనేది డిసిప్లిన్ ఉంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ని కన్సిడర్ చేయాలి మనం. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ని వీ హ్యావ్ టు కన్సిడరేషన్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఏంటి అంటే కనుక, ఇఫ్ ఇట్ ఈజ్ సాటిస్ఫాక్టరీ, ఆ ఎంప్లాయీ ఇచ్చిన ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అది సాటిస్ఫాక్టరీగా ఉంటే ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోకలేదు. సో నో డిసిప్లినరీ యాక్షన్స్ నీడ్ టు బి టేకెన్. ఆన్ ద కాంట్రరీ, ఒకవేళ తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా లేదు, మేనేజ్మెంట్ ఒప్పుకోవట్లేదు, దెన్ ఏం చెప్తున్నప్పుడు మేనేజ్మెంట్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఓకే, నౌ దే విల్ టేక్ ద ఎంక్వైరీ. ఓకే, డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి. నౌ సస్పెన్షన్ పెండింగ్ ఎంక్వైరీ, నెక్స్ట్ థర్డ్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్లో ఛార్జ్ షీట్ని ఫైల్ చేశారు. సెకండ్ స్టెప్లోని మనకి ఎక్స్ప్లెనేషన్ అడిగారంటే ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీద కన్సిడర్ చేశారు. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళపైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవద్దా అనేది మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుంటుంది. ఇన్ కేస్ తీసుకోకపోతే ప్రాబ్లం అనేది అక్కడితో ఆగిపోతుంది. ఇన్ కేస్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలనుకుంటే థర్డ్ స్టెప్ ఏంటండి, సస్పెన్షన్ పెండింగ్ ఎంక్వైరీ. అంటే ఇక్కడ ఏంటి, నీ మీద ఎంక్వైరీ అంటే ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, సో యూ విల్ బీ సస్పెండెడ్. కొద్ది రోజులు నువ్వు పనులకి రావద్దు. యాజ్ పర్ అకార్డింగ్ టు ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్ యాక్ట్ 1946, ద సస్పెండెడ్ వర్కర్ ఈజ్ టు బి పెయిడ్ as substance allowances equal to 1/2 of the wages for the first 90 days and 3/4 of the wages for the remaining period of suspension if the delay in the completion of disciplinary proceedings. So ikkada enti, so తన మీద ప్రొసీడింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యి డిసిప్లినరీ యాక్షన్ అవార్డు వచ్చినంత వరకు కూడా తను సస్పెండ్ చేయబడతాడు. ఓకేనా, సస్పెండ్ చేయబడతాడు ఆ పర్టికులర్ పర్సన్. ఇన్ కేస్ ద చార్జ్ ఇస్ గ్రేవ్, దట్ సీరియస్నెస్, ఓకే, మేనేజ్మెంట్ accepted it, the management not satisfied it, okay, not accepted the explanation of the particular person, then
సస్పెన్షన్ ఆర్డర్ మే బీ సర్వ్డ్ టు ద ఎంప్లాయీకి సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తారనమాట. ఓకే, గుడ్. సో సస్పెన్షన్ పీరియడ్ ఫస్ట్ 90 days హాఫ్ మంత్ శాలరీ ఇవ్వాలి. ఓకే, 90 days కన్నా ఇంకా డీల్ అయ్యింది, ఇంకా అవార్డ్ రాలేదు, ఇంకా సెటిల్మెంట్ కాలేదు, ఆఫ్టర్ దట్ 3/4 ఆఫ్ శాలరీ ఇస్తారు. యాజ్ పర్ విచ్ యాక్ట్ అండి? ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్ యాక్ట్ 1946. ఓకే, నౌ see here the last point, 3/4 ఆఫ్ వేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాట్ ఈస్ ద గ్రేవ్ విల్ డిపెండింగ్ ఆన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్. సో ఏం చేస్తారు అనేది ఫైనల్ డెసిషన్ అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ డిసైడెడ్ అకార్డింగ్ విత్ ద కోడ్ ఆఫ్ డిసిప్లిన్. సో ఇది ఆల్రెడీ మీకు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పైన ఇంతకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నెక్స్ట్ వన్ ఏంటి? హోల్డింగ్ ఆఫ్ ఎంక్వైరీ. అండ్ ఎంక్వైరీ ఆఫీసర్ షుడ్ బి అపాయింటెడ్ టు హోల్డ్ ద ఎంక్వైరీ. సో ఆ పర్టికులర్ పర్సన్ మీద, ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన పర్సన్ మీద ఎంక్వైరీ చేయడం కోసం ఒక పర్సన్ని అపాయింట్ చేస్తారు. ఎంక్వైరీ ఆఫీసర్ అంటారు అతన్ని. షుడ్ బి అపాయింటెడ్ టు హోల్డ్ ద ఎంక్వైరీ అండ్ నోటీస్ టు దిస్ ఎఫెక్ట్ షుడ్ బి గివెన్ టు ద కన్సర్న్డ్ వర్కర్. ఓకే, సో ఇక్కడ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవుతారు. కంపల్సరీ ఇండియాలో న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవ్వాలి. అండ్ బికాస్ ఇక్కడ మనకి ప్రియాంబల్లో కూడా ఉంది, న్యాయం అనేది అందరికీ ఉండాలి, జస్టిస్ ఫర్ ఆల్, రైట్? దట్ మీన్స్ ఈక్వాలిటీ ఇన్ జస్టిస్ అని మనకు ఉందన్నమాట. అండ్ ఆల్సో ఈ టైంలో ఏంటంటే కనుక ద వర్కర్ షుడ్ నాట్ బి డినైడ్ ద ఛాన్స్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ హిమ్సెల్ఫ్. అంటే తనని తాను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వాలి, డీనే చేయకూడదు. షుడ్ నాట్ బి డినైడ్. ఓకే, తనకి ఎక్స్ప్లెయిన్, ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో, తప్పు చేసిన పర్సన్, తన కోసం తను వాదించుకోవడానికి, తను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి తనకి ఆ ఛాన్స్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో తనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చి చేస్తే కనుక ఈ ఎంక్వైరీ ఆఫీసర్ ప్రాపర్ మేనర్లో ప్రొసీడింగ్స్ చేసిన అండ్ ఎగ్జామైన్ విట్నెస్ని ఎవరైతే ఎగ్జామైన్ చేసినప్పుడు ఫెయిర్ ఆపర్చునిటీ అనమాట షుడ్ బి గివెన్ టు ద వర్కర్ టు క్రాస్ ఎగ్జామినింగ్ ద మేనేజ్మెంట్ విట్నెస్. ఓకే, నా ఇక్కడ ఏంటంటే కనుక ద ప్రిన్సిపల్ న్యాచురల్ జస్టిస్ కెన్ బి సమ్మరైజ్డ్ యాజ్ ఫాలోస్. న్యాచురల్ జస్టిస్ ఎలా ఉంటుందంటే కనుక టెల్ ద పర్సన్ వాట్ హ్యాస్ డన్. ఓకే, ఏం చేశారో ఫస్ట్ మనం చెప్పాలి. అండ్ హియర్ హిమ్, అతను చెప్పింది మనం ఫస్ట్ వినాలి. మన ప్రెజెంట్ కోర్టులో ఏం జరుగుతుందంటే ఫస్ట్ నువ్వేం చేసావో చెప్తారు తప్పు, తర్వాత నీకు ఒక అవకాశాన్ని ఇస్తారు నువ్వేమైనా చెప్పదలుచుకుంటున్నావా అని, అండ్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఇవి న్యాచురల్ ఆఫ్ జస్టిస్ అనమాట. సో ఆన్ ద కన్క్లూజన్ ఆఫ్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఎంక్వైరీ ఆఫీసర్ షుడ్ రికార్డ్ హిస్ ఫైండింగ్స్. తను ఏదైతే కనుగొన్నాడో, తన ఎంక్వైరీలో ఏంటైతే ఫైండ్ అవుట్ చేస్తాడో అవన్నీ కూడాను రికార్డ్ చేస్తాడు. ఓకే, అండ్ హీ షుడ్ రిఫ్రైన్ ఫ్రమ్ రికమెండింగ్ పనిష్మెంట్ అండ్ లీవ్ ఇట్ టు ద డెసిషన్ ఆఫ్ ద అప్రోప్రియేట్ అథారిటీ. సో ఇక్కడ జస్ట్ ఎంక్వైరీ మాత్రమే తిని చేస్తాడు, ఫైనల్ పనిష్మెంట్ అప్రోప్రియేట్ అథారిటీ ఇస్తుంది. ఓకేనా, జస్ట్ ఇవి నేను చేసిన ప్రొసీడింగ్స్, ఇవి నేను చేసిన ఎంక్వైరీ, ఇదిగో రికార్డ్ చేశాను, ఇవి ముందు సాక్ష్యాధారాలతోనే ముందు పెట్టాను. ఓకే, సో మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోండి అని చెప్తారనమాట ఎక్కడ ఎంక్వైరీ పర్సన్. అంతేగాని ఎంక్వైరీ పర్సన్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోరు. అర్థమైంది కదండి, తను పనిష్మెంట్ చేయడు. హీ షుడ్ నాట్ పనిష్ పర్టికులర్ పర్సన్. ఆఫ్టర్ ఆల్ హీ ఈజ్ జస్ట్ అన్ ఎంక్వైరీ ఆఫీసర్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఆర్డర్ ఆఫ్ పనిష్మెంట్. సో ఎవరిస్తారో ఆర్డర్ ఆఫ్ పనిష్మెంట్ అని? సో నిజంగా ప్రూవ్ అయిపోయింది అంటే కనుక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఇట్ కెన్ బి టేకెన్ వెన్ ద మిస్కండక్ట్ ఆఫ్ ఎంప్లాయీ ఈజ్ ప్రూవ్డ్. when will they take the order of punishment? So the last stage in the proceedings, ఒకవేళ కనుక ప్రూవ్ అయితే కనుక ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. సో అప్రోప్రియేట్ అథారిటీ అనేది పనిష్మెంట్ అనేది చేస్తుంది అనమాట. సో వైల్ డిసైడింగ్ ద నేచర్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్ ద ఎంప్లాయీస్ ప్రీవియస్ రికార్డు ప్రొసీడింగ్స్ వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని కన్సిడర్ చేసుకొని దెన్ ఏం చేస్తారంటే కనుక పనిష్మెంట్ని ప్రొవైడ్ చేస్తారు, పనిష్మెంట్ని ఇస్తారు. నౌ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, వెన్ ద ఎంప్లాయీ ఫీల్స్ దట్ ఎంక్వైరీ కండక్టెడ్ వాజ్ నాట్ ప్రాపర్. సో తన మీద జరిగిన ఎంక్వైరీ ఏదైతే ఉందో, తన మీద జరిగిన ఎంక్వైరీ ఉందో అది ప్రాపర్గా జరగలేదు. ఓకేనా, సో ఇది న్యాయంగా లేదు, అన్యాయం జరిగింది నాకు అని అంటే కనుక హీ మస్ట్ బి గివెన్ ఎ ఛాన్స్ టు మేక్ ఏ అపీల్ ఆన్ హయ్యర్ అథారిటీ. సో సేమ్ థింగ్. ఓకేనా, మనకి హైకోర్టులో లేకపోతే ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో ఇచ్చినటువంటి అవార్డు అన్నది మీకు యాక్సెప్ట్ కాకపోతే మీరు ఎక్కడికి అప్రోచ్ అవుతారు? హైకోర్టుకి అప్రోచ్ అవుతారు. హైకోర్టులో వచ్చిన ఫైనల్ డెసిషన్ కూడా మీకు నచ్చకపోతే దెన్ యూ కెన్ అప్రోచ్, యూ కెన్ అపీల్ అగైన్స్ట్ ఆర్డర్స్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ టు ద ఎక్కడ ఇన్ సుప్రీం కోర్ట్.
రైట్. హైకోర్టుకి అగెనిస్ట్గా సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తారు. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే కనుక ఇన్ కేస్ అగ్రీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే పనిషబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, నాకు అన్యాయం జరిగింది, నాకు అనవసరంగా శిక్ష విధించారు, సో ప్రొసీడింగ్స్ అనేవి సరిగ్గా జరగలేదు, మళ్ళీ జరిగించండి, నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అనే అవకాశం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద సెవరల్ స్టెప్స్ ఇన్ ప్రొసీడింగ్స్ ఇన్ what is here discipline. Okay, so what is the first step? In issue the charge sheet issue చేస్తారు, and consideration of explanation, suspension of pending inquiry, suspend చేస్తారు, and ఎంక్వైరీ చేస్తారు, ఆఫ్టర్ దట్ పనిష్ చేస్తారు. ఓకే, సో ఇదే డిసిప్లిన్ అన్న ఒక కాన్సెప్ట్ని హాట్ స్టవ్ రూల్తోని డాగ్లస్ ఎంసీ గ్రెగార్, ఓకేనా, డాగ్లస్ ఎంసీ గ్రెగార్ అనే వ్యక్తి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. హౌ టు ఇంపోజ్ ద డిసిప్లినరీ యాక్షన్ వితౌట్ జనరేటింగ్ ద రిసెంట్మెంట్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ రూల్ డ్రాస్ అన్ అనాలసీ బిట్వీన్ ద టచింగ్ ఏ హాట్ స్టవ్. ఫర్ ఎగ్జాంపుల్ బాగా వేడిగా ఉన్న హాట్ స్టవ్ మీద చేపెట్టారనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ స్టవ్ అండి, ఆల్రెడీ గంట నుంచి ఇది కాలుతుంది. ఓకేనా, విల్ యూ టచ్ ఇట్? టచ్ చేస్తే ఏమవుతుందండి? సో ఇమ్మీడియట్గా మీకు దీని నుంచి రెస్పాన్స్ వస్తుందా రాదా? ఏంటా రెస్పాన్స్? చేయి కాలిపోతుంది మీరు టచ్ చేస్తే. ఓకే, సో ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. దట్ ఈజ్ హాట్ స్టవ్ రూల్. ఓకే, సో దే ఆర్ 4 characteristics according to the MC Grigor applied disciplinary actions, that is self-serving and may be explained as follows. So when you touch the hot stove, you burn your hand. Okay, సో ఇక్కడ రెస్పాన్స్ అనేది ఇమీడియట్గా వచ్చింది. 7 years తర్వాత ఇప్పుడు కొన్ని మన కేసులు ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లల మీద అత్యాచారం కేసులే, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి అక్కడ స్పాట్గా అమ్మాయి చనిపోతుంది. బట్ ఎవరైతే చేసిన 4 వ్యక్తులు ఉంటారో లేకపోతే 2 వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రం 10 years 15 years పడుతుంది. ఓకే, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే వీ కెన్ మేబీ ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ కాకుండా చేయొచ్చు. బట్ కోర్ట్స్ ఏంటి ఫాలో అవుతాయంటే, ఇందులో ఎవరైనా సరే 4 పర్సన్స్లో ఎవరైనా సరే నిరపరాధి ఉంటే కనుక వాళ్ళకి అనవసరంగా శిక్ష పడుతుంది కదా అని చెప్పేసి ఎంక్వైరీలు చేస్తూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ద సెకండరీ హియర్. సో ఇక్కడ ఏంటంటే కనుక మన ఒక హాట్ స్టవ్ని ముట్టుకుంటే ఏమవుతుంది, మన చెయ్యి అనేది బర్న్ అవుతుంది. సో ఇక్కడ ఇమీడియట్ కాజ్ ఉంటుంది. సో విల్ యూ బ్లేమ్ ద హాట్ స్టవ్ ఫర్ బర్నింగ్ యువర్ హ్యాండ్? ఓకే, నువ్వు బ్లేమ్ చేస్తావా? అది నీ తప్పు. అది ఆల్రెడీ వేడిగా ఉంది, అది ముట్టుకోకూడదు అన్న కామన్ సెన్స్ మనకు ఉండాలి. ఓకే, అంతేగాని మన హాట్ స్టవ్ని బ్లేమ్ చేయలేము, ఎందుకు నా చేయి కాల్చేసామని. రైట్. సిమిలర్లీ అలాగే డిసిప్లినరీ యాక్షన్స్ కూడా కొన్ని ఏంటంటే అది మనం అతిక్రమిస్తే ఖచ్చితంగా దాని వలన మనకి యాక్షన్ ఉంటుంది అని అన్నదాన్ని అతిక్రమించకూడదు. ఓకే, దట్ ఈస్ ద హాట్ స్టవ్ రూల్. వీ హ్యాడ్ అ వార్నింగ్ హియర్. ఎలా ఉంటుంది వార్నింగ్? మీకు ఆల్రెడీ వేడిగా ఉన్న పొయ్యి రెడ్ కలర్లో ఉంటుంది, రెడ్ హాట్, అండ్ యూ న్యూ దట్ వుడ్ హ్యాపెన్ టు యూ ఇఫ్ యూ టచ్డ్ ఇట్. సో అది దాన్ని టచ్ చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు, రెడ్ హాట్గా ఉంటుంది. సో similarly you know the rules and regulations previously issued to you, the company prescribing the penalty violation of right. తెలిసి కూడా నువ్వు చేస్తే ఏమవుతుంది, వెంటనే నీ మీద యాక్షన్ తీసుకోలేదా, మళ్ళీ ఎంక్వైరీలు ఇవన్నీ టైం వేస్ట్ ఎందుకు? అర్థమైంది కదండి కాన్సెప్ట్ ఇక్కడ మీకు. ఆల్రెడీ ఇది పర్టికులర్ ఒక రూల్ని జారీ చేశారు, ఈ రూల్ని అతిక్రమిస్తే మీకు ఫైన్ వేస్తాము అని అంటే అది వెంటనే ఇమీడియట్గా జరిగిపోవాలి. ఓకే, యూ హ్యాడ్ ఎ వార్నింగ్ హియర్ అండ్ ఆల్సో ద డిసిప్లిన్ వాజ్ కన్సిస్టెంట్. అంటే ఇక్కడ ఏంటి, ప్రతిసారి మీరు హాట్ స్టవ్ని టచ్ చేసినప్పుడు యూ గెట్ బర్న్. ఓకే, అంటే ఒకసారి ఈరోజు హాట్ స్టవ్ని టచ్ చేస్తే బర్న్ అయ్యింది, రేపు టచ్ చేస్తే బర్న్ అవ్వదు అని కాదు కదా. ప్రతిసారి మీరు ఎన్నిసార్లు హాట్ స్టవ్ని టచ్ చేస్తే అన్నిసార్లు మీ చెయ్యి కాలిపోతుంది. సో దట్ ఈస్ అ కన్సిస్టెన్సీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. మీరు ఎన్నిసార్లు రూల్స్ని అతిక్రమిస్తే అన్నిసార్లు మీకు ఏంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ద డిసిప్లిన్ వాజ్ ఇంపర్సనల్. ఇక్కడ ఏంటంటే ద డిసిప్లిన్ వాజ్ ఇంపర్సనల్ అంటే ఏంటంటే, బాగా డబ్బులున్నవాడు హాట్ స్టవ్ని పట్టుకుంటే చేయి కాలుతుందా కాలదా? ఈ హాట్ స్టవ్కి తెలీదు ఆ వ్యక్తి పూర్ పర్సనా రిచ్ పర్సనా, మంచి వ్యక్తా చెడు వ్యక్తా, అదేం తెలీదు. దిస్ ఈజ్ ఏంటి హాట్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? హూ ఎవర్ టచెస్ ద హాట్ స్టవ్ గెట్స్ బర్న్. ఎవరు టచ్ చేసినా వాళ్ళ చేయి కాలిపోతుంది, ఎందుకంటే అది హాట్ స్టవ్ కాబట్టి. ఇక్కడ నో మ్యాటర్ హూ ఈజ్ హీ,
ఓకే, ఆ పర్సన్ ఎవరు, మేనేజర్ లెవెల్లో పనిచేస్తున్నారా, వర్కర్ లెవెల్లో పనిచేస్తున్నారా అన్నది హాట్ స్టవ్కి అనవసరం. అర్థమైంది కదండి. సో హియర్ హీ గెట్స్ బర్న్ నాట్ బికాస్ ఆఫ్ హూ ఈజ్ హీ బట్ బికాస్ హీ టచ్డ్ ద హాట్ స్టవ్. సో అదేవిధంగా రూల్స్ని ఎవరు అతిక్రమిస్తున్నారు అన్నది ఇక్కడ మనకు అనవసరం. లేబర్ అతిక్రమిస్తున్నారా, మేనేజర్ అతిక్రమిస్తున్నారా, సూపర్వైజర్ అతిక్రమిస్తున్నారా అన్నది మనకు అనవసరం. రూల్స్ని ఎవరు అతిక్రమిస్తే వాళ్ళకి వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ హాట్ స్టవ్ రూల్. సో ద డిసిప్లిన్ ఈజ్ డైరెక్టెడ్ ఎగెన్స్ట్ ద యాక్ట్, నాట్ ఎగెన్స్ట్ ద పర్సన్. అండర్స్టాండ్? పర్సన్కి ఎగెన్స్ట్గా మనము డిసిప్లినరీ యాక్షన్ తీసుకోకూడదు. ఆ పర్సన్ చేసినటువంటి యాక్ట్కి మనం డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ లైక్ గ్రిగారీ హాట్ స్టవ్ రూల్ని అప్లై చేస్తారనమాట. సో ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ జరిపించాలి. సో ఇన్ ఎంప్లాయింగ్ దిస్ హాట్ స్టవ్ రూల్ ఇన్ డిసిప్లినరీ యాక్షన్ దేర్ మస్ట్ బి ఏ కంపెనీ పాలసీస్ ఉండాలి, రూల్స్ ఆల్రెడీ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, అండ్ సర్టెన్ బిహేవియర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్ అన్నీ కూడా మళ్ళీ ఇవ్వగలగాలి. ఓకే, సో disciplinary action must be directed against the act, okay, and not against the person. So this is the important thing. డిసిప్లినరీ యాక్షన్ అనేది యాక్ట్కి ఎగెనిస్ట్గా తీసుకుంటాము, పర్సన్కి ఎగెనిస్ట్గా కాదు. ఎవరి పట్ల మనం వివక్షత చూపించకూడదు. ఇట్ షుడ్ నాట్ బి ఇంపర్సనల్. ఓకే, డిసిప్లిన్ వాజ్ ఇంపర్సనల్ and it must be used by supervisors as a tool to develop the employees in the group. And what are the steps we have to follow? Immediate investigation జరిపించాలి, ప్రీవియస్ వార్నింగ్ ఇవ్వాలి. ఓకే, వార్నింగ్ ఇచ్చినా కూడా తను రిపీట్ చేస్తే కన్సిస్టెన్సీగా ఉండాలి. దెన్ వార్నింగ్ ఇచ్చాక కూడా మళ్ళీ రిపీట్ చేస్తే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. మస్ట్ బి ఇంపర్సనల్. సో సేమ్ థింగ్. సో ఇక్కడ ఏంటి హాట్ స్టవ్ రూల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటమ్మా అంటే, యూ హ్యాడ్ అ వార్నింగ్ హియర్. ఓకే, ద పెనాల్టీ వాజ్ కన్సిస్టెంట్. అందరికీ ఒకలాగే, ఎవ్రీ వన్ ట్రీట్మెంట్ ఒకలాగే ఉంటుంది. ఓకే, అండ్ ద పెనాల్టీ ఇంపర్సనల్. ద పెనాల్టీ ఈజ్ నాట్ డీలే. సో పెనాల్టీలో కూడా డీలే ఉండదు, వెంటనే మీరు ముట్టుకోగానే మీకు అంటుకుంటుంది. రైట్? సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ డిసిప్లిన్. హాట్ స్టవ్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ పర్ గ్రిగారెస్ ప్రకారం మీకు ముందు వార్నింగ్ ఉంటుంది, చాలా రెడ్ హాట్గా ఉంటుంది అది. ఓకే, మీకు తెలిసే మీరు టచ్ చేస్తారు అంటే డెఫినెట్గా మీకు వెంటనే డీలే లేకుండా పెనాల్టీ పడిపోతుంది. రైట్? సో అదే హాట్ స్టవ్ రూల్ని మనము డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటప్పుడు చేయాలి. ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అతిక్రమిస్తే ఏంటి పడుతాయి అని చెప్పేసి మనకి ఆల్రెడీ ఇచ్చేసింది కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్గనైజేషన్. అయినా కూడా మీరు అతిక్రమిస్తే ఏమవుతుంది? యూ హ్యాడ్ ఎ వార్నింగ్, యూ హ్యావ్ ఎ పెనాల్టీ వాజ్ కన్సిస్టెంట్, అండ్ యూ పెనాల్టీ ఈజ్ ఇంపర్సనల్, అండ్ ద పెనాల్టీ ఈజ్ నాట్ డిలేడ్. క్లియర్? సో దీస్ ఆర్ ద కీ ప్రిన్సిపల్స్ టు రిమెంబర్ ఇన్ హాట్ స్టవ్ రూల్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి గ్రీవియన్సెస్. గ్రీవియన్సెస్ అంటే ఏంటి? మనోవేదన అంటే ఏంటంటే వాళ్ళ యొక్క అవసరాలు. ఓకే, వైల్ వర్కింగ్ టుగెదర్ సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ ఫీల్ అన్కంఫర్టబుల్. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఒక 10 మంది పనిచేస్తున్నారు, 10 మంది కాదు, ఒక 100 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి. ఓకే, ఎవరైనా అగ్రీవ్డ్ పర్సన్స్, డిసప్పాయింట్ పర్సన్స్ ఉంటే వాళ్ళు ఏంటి అంత హ్యాపీగా వర్క్ చేయలేరు ఆ కంపెనీలోని. అంతే కదండి? అంటే డెసిషన్స్ కానీ, ఆ కంపెనీ తీసుకునే పాలసీస్ కానీ, ఆ కంపెనీలోని సర్వీస్ కండిషన్స్ కానీ బాగోలేకపోతే వాళ్ళు అంత హ్యాపీగా పని చేయలేరు. ఓకే, సో ఖచ్చితంగా వీళ్ళకి కనీస అవసరాలు అనేవి ఉంటాయి. అంటే వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అని కానీ, లేకపోతే పిల్లల చదువులకి కొంత మనీ హెల్ప్ చేయడం కానీ, లేదా ఎవరైనా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కానీ, బోనస్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడాను వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్మాల్ థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా వాటి యొక్క గ్రీవియన్సెస్. సో వీటిని మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా వీళ్ళు అగ్రీవ్ అవుతారు. సో డిస్ప్యూట్స్ అనేవి వేరేజ్ అవుతాయి. రైట్? సో ఫర్ దిస్ ఏంటంటే కనుక గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజం అనేది మనకు కాన్సెప్ట్ అనేది అరైజ్ అయింది. సో ఈ డెమోక్రటిక్ సిస్టంలోని, డెమోక్రటిక్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఎంప్లాయీస్ కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఫ్రస్ట్రేషన్, డిస్సాటిస్ఫాక్షన్, వెదర్ ఇట్ ఈస్ ఎ మైనర్ ప్రాబ్లమ్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్. అది సీరియస్ ప్రాబ్లమ్ అయినా, మైనర్ ప్రాబ్లమ్ అయినా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ని అండ్ డిస్సాటిస్ఫాక్షన్ని టువర్డ్స్ ఎవరికి? మేనేజ్మెంట్ పట్ల. ఓకే, అదే ఈ విధంగా ఇండియాలోని గవర్నమెంట్ హ్యాస్ బీన్ మేకింగ్ ఏ ప్లీ ఫర్ గ్రీవియన్స్ మిషనరీ అట్ ద ప్లాంట్ లెవెల్ ఎవర్ సిన్స్ ఎప్పటి నుంచి 1956, 58, 1956లోనే స్టార్ట్ చేసింది అనమాట. ప్లాంట్ లెవెల్. ఓకే, మనకి ప్లాంట్ లెవెల్ అని, నెక్స్ట్ మేనేజ్మెంట్ లెవెల్ అని, నేషనల్ లెవెల్ అని ఇలా ఉన్నాయి కదా లెవెల్స్, డిఫరెంట్ లెవెల్స్ అని. సో ప్లాంట్ లెవెల్లోనే మనకి గ్రీవియన్స్ మిషనరీ ఉండాలి అని చెప్పేసి స్టాండింగ్ కమిటీ ద్వారా దీన్ని తీసుకొచ్చింది అనమాట ఆల్రెడీ. సో అదేవిధంగా వీ హ్యావ్ ద త్రిపార్టీ బాడీ నేషనల్ కమిషన్ ఆఫ్ లేబర్ సెటప్ ద గవర్నమెంట్, నేషనల్ కమిషన్ ఆఫ్ లేబర్. ఓకే, దట్ వాజ్ సెటప్ బై ద గవర్నమెంట్ యాజ్ ఎ త్రిపార్టీ బాడీ 1969. అదేవిధంగా 1969లోనే నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ కూడా అపాయింట్ చేసింది గవర్నమెంట్, త్రిపార్టీ బాడీ అది. ఇందుకోసం ఈ ఏంటిది లేబర్ యొక్క
పరిస్థితుల్ని అవగాహన చేయడం కోసం, దాని మీద రికమెండేషన్స్ చేయడం కోసం ఈ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ని సృష్టించింది. సో ఇప్పుడు ఏంటంటే కనుక దిస్ ఈజ్ అబౌట్ గ్రీవియన్సెస్ అండి. సో గ్రీవియన్సెస్లో మెయిన్ అసలు అంటే మనోవేదన రావడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి చదువుదాం. ఓకేనా? సో సీ హియర్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ గ్రీవియన్సెస్? దేర్ ఆర్ సెవెరల్ కాజెస్. కారణాలు చాలా ఉన్నాయి. కాజెస్ అంటే కారణాలు, ఓకేనా, కారకాలు ఆర్ కారణాలు. విచ్ లీడ్స్ టు ఎంప్లాయీ ద గ్రీవియన్సెస్ ఇన్ ఆర్గనైజేషన్. ఏంటిది? ప్రమోషన్స్. అంటే ప్రమోషన్స్ ఇవ్వకపోతే, ఓకేనా, ప్రమోషన్స్ ఇస్తే ప్రాబ్లం లేదు, ప్రమోషన్స్ ఇవ్వకపోతే, ఎమినెంటీస్ ప్రొవైడ్ చేయకపోతే, ఓకేనా, దట్ మీన్స్ సరైన వెలుతురు లేకపోవడము, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ లేకపోతే వాష్రూమ్స్ లేకపోవడము, ఇవన్నీ కూడా కంటిన్యూటీ ఆఫ్ సర్వీసెస్ మీద కానీ, కంపాన్సేషన్ మీద కానీ, ఇవన్నీ కూడా నెగిటివ్గా ఆలోచించండి. ఓకేనా? ఇస్తే అని కాదు, ప్రమోషన్స్ ఇస్తే ఎలాంటి గ్రీవియన్సెస్ ఉండదు, కంపాన్సేషన్స్ ఇస్తే గ్రీవియన్స్ ఉండదు, కంపాన్సేషన్ ఇవ్వకపోతే గ్రీవియన్సెస్ అవుతుంది. డిసిప్లినరీ యాక్షన్ కావచ్చు, ఫైన్స్ వేసవచ్చు, ఇంక్రిమెంట్స్లోని లీవ్, మెడికల్ బెనిఫిట్, నేచర్ ఆఫ్ జాబ్, పేమెంట్స్ అవ్వచ్చు, యాక్టింగ్ ప్రమోషన్ కావచ్చు, రికవరీ ఆఫ్ డ్యూస్ కావచ్చు, సేఫ్టీ అప్లయన్సెస్ మీద కావచ్చు, సూపర్ యాన్యుయేషన్ అంటే వృద్ధాప్యము, సూపర్ సెషన్ అంటే తీసేయడము, ట్రాన్స్ఫర్ ఆఫ్ విక్టిమైజేషన్, కండిషన్ ఆఫ్ వర్క్. సో దీస్ ఆర్ ఆల్ ద 18 కాజెస్ ఆఫ్ గ్రీవియన్సెస్. సో మేనేజ్మెంట్ చేసే ఏ పనుల వలన గ్రీవియన్సెస్ అనేవి వస్తాయి వర్కర్స్లోని అంటే కనుక మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏంటి అవి? బిహేవియర్ ఆఫ్ ద సూపర్వైజర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే కనుక పీర్ గ్రూప్స్ ఆఫ్ కాజ్ ద గ్రీవెన్సెస్ అండ్ ఇంప్రాపర్ డివిజన్ ఆఫ్ ద వర్క్. ఒక్కొక్కరికి ఒకలాగా డివిజన్ ఆఫ్ వర్క్ అనేది ఇవ్వడము. దెన్ ఎంప్లాయీ లీడ్ టు ద ఎంప్లాయీ గ్రీవెన్సెస్ అండ్ ఎవరైనా ఎఫర్ట్స్ బాగా కష్టపడి పనిచేస్తున్నారు, సో దాన్ని గుర్తించకుండా నెగ్లిజెంట్గా చేస్తే కూడా గ్రీవెన్సెస్ అనేవి వస్తాయి ఆర్గనైజేషన్లోని. అట్రాసిటీస్, వివక్షత చూపించినా కూడాను ఎన్విరాన్మెంట్లోని గ్రీవెన్స్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పర్సనల్ పాలసీస్. సో పర్సనల్ పాలసీస్ని వీటిని ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా అండ్ మ్యాటర్స్ వచ్చేసి ఎంప్లాయీ కంపాన్సేషన్స్ కానీ, సీనియారిటీని, ఓవర్ టైమ్ని, అసైన్మెంట్ ఆఫ్ పర్సనల్ షిఫ్ట్, ఇలిస్ట్రేషన్స్ ఆఫ్ ఎంఏకోస్. సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ కారణాలు చెప్పేశానండి. అంటే మేనేజ్మెంట్ పట్టించుకోకపోతే, కంపాన్సేషన్స్ ఇవ్వకుండాను, సీనియారిటీని గుర్తించకుండాను, ఓవర్ టైం వర్క్ చేయించుకొని ఇవన్నీ ఉంటాయి కనుక. అదేవిధంగా కమ్యూనికేషన్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ మధ్యలోనే సరిగ్గా లేకపోతే కూడా మనకి గ్రీవెన్స్ అని వస్తాయి. సో యూనియన్ ప్రాక్టీసెస్, అది మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వల్ల గ్రీవెన్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ యూనియన్ ప్రాక్టీసెస్ ఏంటి? ఇన్ ఫర్మ్స్ వేర్ దేర్ ఆర్ మల్టిప్లిసిటీ ఆఫ్ యూనియన్స్, రైట్? ట్రేడ్ యూనియన్స్ అనేవి ఎన్నో ఉండొచ్చు. సో మెనీ ఆఫ్ హూమ్ మే హ్యావ్ ఎ పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి అండ్ దెర్ ఇస్ ఎ కాన్స్టెంట్ జోస్లింగ్ అండ్ లాబింగ్ ఆఫ్ న్యూమరికల్ స్ట్రెంత్ అండ్ సపోర్ట్. సో ట్రేడ్ యూనియన్స్లో మనకి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలోనే 3 ట్రేడ్ యూనియన్ ఉన్నాయి అనుకోండి, ట్రేడ్ యూనియన్స్. ఓకే, ఇందులో 100 మంది సభ్యులను తీసుకున్నారు, ఇందులో 500 మంది సభ్యులను తీసుకున్నారు అండ్ ఇందులోని ఒక 600 మంది ఉండరు అనుకోండి. సో ఇందులోని ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు? ఈ ట్రేడ్ యూనియన్లో ఉన్నారు. సో ఇది స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు, రైట్? సో ఇవన్నీ కూడా మనకి జనరల్ యూనియన్స్ అనమాట. దేనికోసం? ఈ 100 మంది, 500 మంది, 600 మంది తరపున ఒకే గొంతుతో మాట్లాడడం కోసం ట్రేడ్ యూనియన్స్ అనేవి ఏర్పాటు అవుతాయి, రైట్? సో ఇక్కడ చూడండి, ద ఫ్యాక్ట్ దట్ యూనియన్ కెన్ ప్రొవైడ్ వాయిస్ ఫర్ దర్ గ్రీవియన్సెస్. అవును కదా, ఈ 600 మంది పడిన ఎవరు? ఈ ట్రేడ్ యూనియన్ మాట్లాడుతుంది. ఈ 500 తరపు నుంచి ఎవరు మాట్లాడతారు? ఈ ట్రేడ్ యూనియన్ మాట్లాడుతుంది. ఈ 100 మంది తరపున ఎవరు మాట్లాడతారు? ఈ ట్రేడ్ యూనియన్ మాట్లాడుతుంది, అంతే కదా. సో హియర్ ఇట్ ప్రొవైడ్స్ ద వాయిస్ ఫర్ దర్ గ్రీవియన్సెస్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఫ్యాక్టర్ ఇన్ మోటివేటింగ్ ద ఎంప్లాయీస్ టు జాయిన్ ద యూనియన్. సో ఆటోమేటిక్గా ఏ ట్రేడ్ యూనియన్లో ఎక్కువ వర్కర్స్ యొక్క గ్రీవెన్స్ గురించి మాట్లాడుతున్నారు, వర్కర్స్ ఆ ట్రేడ్ యూనియన్కి అట్రాక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రేడ్ యూనియన్ బాగా ఎక్కువగా మాట్లాడుతుంది అనుకోండి వర్కర్స్ యొక్క ఎమినెంటీస్ గురించి, వాటి గురించి, గ్రీవెన్సెస్ గురించి. సో ఆటోమేటిక్గా ఈ 100 మంది ఇటువైపు షిఫ్ట్ అవుతారు అనమాట. ఎందుకంటే ఇదేం పట్టించుకోవట్లేదు ట్రేడ్ యూనియన్ మనకి. ఓకే, సో ఈ ట్రేడ్ యూనియన్ వాళ్ళు బాగున్నారు అంటే, ఇక్కడ ట్రేడ్ యూనియన్ అంటే అదే వర్కర్స్, ఆ వర్కర్స్లోని ఒక మెంబర్ని తన యొక్క లీడర్గా ఎన్నుకుంటారు. ఓకే, ఇదే మళ్ళీ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషనో లేకపోతే బయట నుంచి ఏర్పాటు అయిందో కాదు. సో ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే బాగా చేస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతారనమాట, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ యూనియన్ ప్రాక్టీసెస్. సో ఇప్పుడు మేనేజ్మెంట్ ద్వారా వచ్చే గ్రీవియన్సెస్ మనం చదువుకున్నాం కదా. సో దానిని ఎలా మేనేజ్ చేయాలి? వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ ఫర్ మేనేజింగ్ ద గ్రీవియన్సెస్? దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే కనుక ఫ్లిప్పో చెప్పే దాని ప్రకారము డిఫైనింగ్ ద నేచర్ ఆఫ్ ద డిస్సాటిస్ఫాక్షన్. సో డిస్సాటిస్ఫాక్షన్ గల కారణాలు ఏంటో మనం కనుక్కోవాలి. గెట్ ద ఫ్యాక్ట్స్ అండ్ అనలైజ్ దెమ్ అండ్ అప్లయింగ్ ద ఆన్సర్స్ అండ్ ఫాలో అప్ చేయాలి. ఓకే, సో డిఫైనింగ్ ద నేచర్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. ఈ స్లైడ్ క్లియర్గా లేదు, సో జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే కనుక ఎందుకు డిస్సాటిస్ఫాక్షన్ అవుతున్నారు?
అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. అండ్ దానివల్ల ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ మేడ్ టు ద సెపరేట్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ద ఒపీనియన్స్ అండ్ ఇంప్రెషన్స్ అండ్ అనలైజింగ్ ద ఫ్యాక్ట్స్, ఆ ఫ్యాక్ట్స్ని అనలైజ్ చేయాలి. అండ్ అప్లయింగ్ ద ఆన్సర్ అండ్ ఫాలో అప్ చేయాలి అండ్ రిజాల్వ్ చేయాలి. ఫాలో అప్ అంటే ఏంటి, ఇక్కడ వాటిని ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద మేనేజ్మెంట్ గ్రీవియన్సెస్ ద్వారా ఏవైనా వస్తే, మేనేజ్మెంట్ గ్రీవియన్స్ ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే, సో అండర్ కోడ్ ప్రకారం మనకి డిసిప్లిన్ ప్రొసీజర్ ఎలా అయితే ఉంటుందో, డిసిప్లిన్ ప్రొసీజర్ గుర్తుంది కదండి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడము, ఎంక్వైరీ చేయడము, అది ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడము, దెన్ ఎంక్వైరీ చేయడము, పనిష్మెంట్ ఇవ్వడము. అదేవిధంగా గ్రీవియన్స్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. వైల్ అడాప్షన్స్ హ్యావ్ టు మీట్ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ సచ్ యాజ్ దోస్ ఆబ్టైనింగ్ ఇన్ ద డిఫెన్స్ అండర్టేకింగ్స్. ఓకేనా, లైక్ రైల్వేస్, ప్లాంటేషన్స్ అండ్ ఆల్సో స్మాల్ అండర్టేకింగ్స్ ఎంప్లాయీస్, ఫ్యూ వర్క్మెన్స్ ఉన్న వాళ్ళు కూడా గ్రీవియన్స్ ప్రొసీజర్ని ఫాలో అవుతారు. సో ఈ ప్రొసీజర్లో మనకి ఎలా ఉంటుందంటే, అగ్రీవ్డ్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నాకు చాలా కోపంగా ఉంది, నాకు ఎలాంటి గ్రీవియన్సెస్ రావట్లేదు. సో ఫస్ట్ ప్రెజెంట్ హిస్ గ్రీవియన్సెస్ వర్బల్లీ ఇన్ పర్సన్ టు ద ఆఫీసర్ డిజిగ్నేటెడ్ బై ద మేనేజ్మెంట్ ఫర్ దిస్ పర్పస్. ఓకేనా, సో నాకు సో అండ్ సో ఎమినిటీస్ రావట్లేదు, నాకు కంపాన్సేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఫస్ట్ మనం ఏం చేయాలి, వర్బల్గా మన యొక్క మేనేజ్మెంట్కి మనం తెలపాలి. ఓకే, దెన్ an answer shall be given within 48 hours. ఆ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనకి 48 గంటలలోపు ఆన్సర్ అనేది రావాలి. ఇఫ్ ద వర్కర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద డిజిగ్నేటెడ్ ఆఫీసర్, సో మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్తోని నేను సాటిస్ఫై కాలేదు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఆన్సర్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. సో ఇక్కడ ఏం చేస్తారు, హీ షెల్ ఎయిదర్ ఇన్ పర్సన్ ఆర్ అకాంపైడ్ విత్ ద డిపార్ట్మెంటల్ రిప్రజెంటేటివ్తో కలుస్తారు. ప్రెజెంట్ హిస్ గ్రీవియన్సెస్ టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఎవరికి ఫస్ట్ అప్లై చేస్తున్నారు, గ్రీవియన్సెస్ అవన్నీ చూడడానికి ఎవరైతే ఆఫీసర్ని అపాయింట్ చేశారో ఫస్ట్ వాళ్ళకి చెప్పాము. ఓకేనా, 48 అవర్స్ లోపు వస్తే ఓకే, 48 అవర్స్ లోపు వచ్చిన తర్వాత కూడా అది నాకు నచ్చలేదు. సో నేను ఎవరికి, ఆ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గరికి వెళ్ళాను. ఓకే, ద ప్రెజెంట్ హిస్ గ్రీవియన్సెస్ టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డిజిగ్నేటెడ్ బై ద మేనేజ్మెంట్ ఫర్ దిస్ పర్పస్. సో దిస్ టైం మనకి ఎంత టైం, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళానండి. ఓకే, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నాకు ఎన్ని డేస్ లోపు ఆన్సర్ రావాలి, 3 days లోపు ఆన్సర్ రావాలి. ఓకేనా, గ్రీవియన్స్ ఆఫీసర్ అయితే 48 days లోపు రావాలి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గరికి వెళితే మనకు 3 days లోపు మనకి వితిన్ 3 days లోపు ఆన్సర్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద యాక్షన్ కెనాట్ బి టేకెన్, అక్కడ కూడా మళ్ళీ యాక్షన్ తీసుకోలేదు, దెన్ మనం ఎక్కడికి వెళ్తామని, ఇఫ్ ద డెసిషన్ బై డిపార్ట్మెంటల్ హెడ్ ఇస్ అన్సాటిస్ఫాక్టరీ, లేదా హెడ్ దగ్గర నుంచి ఏమంటారు యాక్షన్ రాలేదు, ఒకవేళ వచ్చిన యాక్షన్ కూడా నాకు సాటిస్ఫై కాలేదు, దెన్ మళ్ళీ నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, ద గ్రీవియంట్ మే రిక్వెస్ట్ ద ఫార్వర్డింగ్ హిస్ గ్రీవియన్సెస్ టు ద గ్రీవియన్స్ కమిటీ విచ్ షెల్ మేక్ ఇట్ రికమెండేషన్ టు ద మేనేజ్మెంట్ విత్ 7 days ఆఫ్ ద వర్కర్ రిక్వెస్ట్. ద మేనేజ్మెంట్ షెల్ ఇంప్లిమెంట్ ద యునానిమస్ రికమెండేషన్స్ ఆఫ్ ద గ్రీవియన్స్ కమిటీ. సో ఇక్కడ ఫస్ట్ నేను గ్రీవియన్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను. సో నాకు 48 అవర్స్ లోపు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాకు ఇది నేను ఇక్కడ సాటిస్ఫై కాలేదు. ఇక్కడ సాటిస్ఫై కాకపోయినప్పుడు హెడ్ దగ్గరికి వెళ్ళాను. హెడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హెడ్ దగ్గర నుంచి 3 days లోపు నాకు రిప్లై వచ్చింది. 3 days లోపు రిప్లై వచ్చినది కూడా నేను సాటిస్ఫై కాలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాను, గ్రీవియన్స్ కమిటీ దగ్గరికి వెళ్ళాను. ఓకేనా, దట్ ఈస్ అ థింగ్ హియర్. సో గ్రీవియన్స్ కమిటీ దగ్గర నుంచి కూడా నాకు ఎక్కడ 7 daysలోంచి 7 days, ఇక్కడైతే 48 hours, ఇక్కడైతే 3 days, ఇక్కడైతే 7 days లోపు నాకు రెస్పాన్స్ రావాలి. ఓకేనా అండి, 1 second ఐ విల్ అరేంజ్ దిస్. ఇన్ కేస్ ఈ గ్రీవియన్స్ కమిటీ దగ్గర కూడా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మెంబర్స్ ఆఫ్ ద గ్రీవియన్స్ కమిటీ ద డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తే కనుక ఆ హోల్ ఎపిసోడ్ మొత్తం ఆ తతంగం అంతా కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మేనేజర్ ఫర్ ద ఫైనల్ డెసిషన్, మేనేజర్కి వెళ్ళిపోతుంది. ఇన్ ఎయిదర్ కేస్ టైమ్ లిమిట్ ఫర్ మేనేజ్మెంట్ టు యాక్సెప్ట్ అండ్ కమ్యూనికేట్ డెసిషన్ ఇన్ 3 days అండి. ఓకే, ఇఫ్ ద డెసిషన్ ఈజ్ నాట్ ఇన్ టైమ్, నాట్ సాటిస్ఫాక్టరీ, ద గ్రీవియంట్ హ్యాస్ ఎ రైట్ టు అపీల్ ఫర్ ఎ రివిజన్ అండ్ ఎ మేనేజ్మెంట్ షెల్ కమ్యూనికేట్ ద డెసిషన్ విత్ ద వీక్ వర్క్మెన్స్ రివిజన్ పిటిషన్. ఓకేనా, అగైన్ మళ్ళీ గ్రీవియన్స్ కమిటీ దగ్గర కూడా నాకు సాటిస్ఫై కాలేదు, అప్పుడు నేను ఎవరికి అప్రోచ్ అవుతాను, మేనేజర్ దగ్గరికి ఫైనల్ డెసిషన్ కోసం వెళ్తాను. సో మేనేజర్ వాళ్ళ దగ్గర నుంచి 3 days లోపు నాకు కమ్యూనికేషన్ కావాలి. ఇక్కడ ఒక 3 days తర్వాత కూడా నాకు వచ్చిన తర్వాత, అంటే టైం సరికి వాళ్ళు ఇవ్వకపోయినా లేదా ఇన్ కేస్ ఇచ్చినా నాకు అది సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి, రివైజ్ చేయండి, ఇంకొకసారి మా పరిస్థితుల గురించి ఆలోచించండి అని అడుగుతాం అనమాట. ఇఫ్ నో అగ్రిమెంట్ ఈజ్ స్టిల్ పాసిబుల్, ఇప్పటికీ ఎలాంటి అగ్రిమెంట్ రాకపోతే, దెన్ ద యూనియన్ అండ్ ద మేనేజ్మెంట్ మే రిఫర్ ద గ్రీవియన్స్ టు వాలంటరీ ఆర్బిట్రేషన్కి వెళ్తుంది. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాను అక్కడి నుంచి ఇన్ని డేస్, నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాను అక్కడి నుంచి ఇన్ని డేస్, లాస్ట్లో ఎలాంటి అగ్రిమెంట్ కూడా జరగలేదు, ఇప్పటిదాకా ఎలాంటి అగ్రిమెంట్ కూడా రాలేదు. అప్పుడు యూనియన్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, దే రిఫర్ టు ద గ్రీవియన్స్, ఈ పర్టికులర్ గ్రీవియన్స్ ఏదైతే గొడవ ఉందో దాన్ని వాలంటరీ ఆర్బిట్రేషన్కి అంటే మధ్యవర్తిత్వంకి విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్ రిసిప్ట్ బై ద వర్కర్ ఆఫ్ ద మేనేజ్మెంట్ డెసిషన్. సో వాలంటరీ ఆర్బిట్రేషన్ విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్ ఎ రిసిప్ట్ బై ద వర్కర్ ఆఫ్ మేనేజ్మెంట్ డెసిషన్. సో మేనేజ్మెంట్ డెసిషన్ ఇచ్చిన వారం రోజుల్లోపు వాలంటరీ ఆర్బిట్రేషన్కి వెళ్ళొచ్చు. వేరే వర్కర్ హ్యాస్ టేకెన్ అప్ ద గ్రీవెన్స్ ఫర్ redressal అండర్ దిస్ ప్రొసీజర్ ద ఫార్మల్ కన్సలేషన్ మిషనరీ షెల్ నాట్ ఇంటర్వెన్ టిల్ ద ఫైనల్ స్టెప్. ఓకే, దెన్ ఇఫ్ ఈ గ్రీవెన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ గివెన్ బై ద మేనేజ్మెంట్. సో ఇక్కడ ఎవరైతే వర్కర్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో ఆన్ ద గ్రీవియన్స్ కమిటీ షెల్ హ్యావ్ ద రైట్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్. ఓకేనా, సో మనం గ్రీవియన్స్ కమిటీకి అన్ని కమిటీస్కి అప్రోచ్ అవుతున్నాం కదా, సో దానిలో డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీ కెన్ యాక్సెస్, వీ హ్యావ్ ఎ రైట్ టు యాక్సెస్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ కనెక్ట్ విత్ ద ఎంక్వైరీ మెన్షన్డ్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ షెల్ హ్యావ్ ఎ రైట్ టు రిఫ్యూజ్. ఓకే, మనకి అడిగే హక్కు ఎంత ఉందో నేను ఇవ్వనని చెప్పే హక్కు కూడా మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ వర్కర్ రిప్రజెంటేటివ్ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ తీసుకుంటే మనకి ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవ్వండి అని అడిగే హక్కు ఎంత ఉందో దే హ్యావ్ ద రైట్ టు రిఫ్యూజ్ టు షో ఎనీ డాక్యుమెంట్ విచ్ ద కన్సిడర్డ్ టు బి కాన్ఫిడెన్షియల్ ఇన్ నేచర్. ఎవరికి, మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ గ్రీవియన్స్ అరైజింగ్ అవుట్ డిశ్చార్జ్ ఆర్ డిస్మిసల్ ఆఫ్ వర్క్మెన్ అంటే ఈ గ్రీవియన్స్ ప్రొసీజర్ అంతా ఉంది కదా 9 పాయింట్స్ అనేవి, ఇది ఎవరికి వర్తించదంటే ఈ ప్రొసీజరు ఎవరైనా ఒక వ్యక్తి డిశ్చార్జ్ అంటే డిస్మిస్ అయిపోతే వర్తించదు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ గ్రీవియన్స్ అరైజింగ్ ఆఫ్ డిశ్చార్జ్ ఆర్ డిస్మిసల్ ఆఫ్ వర్క్మెన్ ద అబోవ్ మెన్షన్డ్ ప్రొసీజర్ షెల్ నాట్ అప్లై. ఇన్స్టెడ్ ఆఫ్ డిశ్చార్జింగ్ ద వర్క్ షెల్ హ్యావ్ ఎ రైట్ టు appeal either in the dismissing authority or senior authority కి వెళ్ళాలి. it not comes under grievances who shall be specified by the management within a week from the date of discharge. ఓకేనా, సో గ్రీవియన్స్ ప్రొసీజర్ అనేది దేనికి అప్లై కాదండి, ఎవరైనా ఒక పర్సన్ని డిస్మిస్ చేసినా లేదా వర్క్ విధుల నుంచి తొలగించినా లేదా డిశ్చార్జ్ చేసినా అప్పుడు ఈ గ్రీవియన్స్ ప్రొసీజర్ని ఏం ఫాలో అవ్వరు. ఎవరైతే మేనేజ్మెంట్ ఒక పర్సన్ని సీనియర్ అథారిటీని అపాయింట్ చేస్తుంది కదా, సో వాళ్ళని మనం అప్రోచ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి నార్మల్గా ప్రొసీజర్ ఎలా ఉంటుంది. రిమెంబర్ దిస్, అగ్రీవ్డ్ పర్సన్ తీసుకుంటే డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ కావాలి. దెన్ 48 అవర్స్లోపు మనకి టైం లైన్ చూడండి, 48 అవర్స్లోపు రిప్లై రావాలి. ఇక్కడ సాటిస్ఫై కాలేదు, ఇక్కడ మనం సాటిస్ఫై కాలేదు, దెన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి వెళ్ళాం. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 3 days లోపు మనకి రావాలి. ఇన్ కేస్ రాకపోయినా వచ్చింది మనకు సాటిస్ఫై కాకపోయినా దగ్గర మళ్ళీ గవర్నమెంట్ కమిటీకి వెళ్ళాము. ఇక్కడ నుంచి 7 days లోపు రావాలి. ఇక్కడ సాటిస్ఫై కాలేదు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళాము, 7 days వెయిట్ చేసాము. దెన్ ఇక్కడ నాకు సాటిస్ఫై కాలేదు అండ్ దెన్ వాలంటరీ ఆర్బిట్రేషన్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఓకే అవ్వాలన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. నౌ సీ సమ్ క్వశ్చన్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఇండిసిప్లిన్ రావడానికి గల కారణాలు ఏంటి చెప్పాను కదా. వేజ్ డిఫరెన్షియల్స్, అన్రీజనబుల్ వర్క్ అసైన్మెంట్, నాన్ పేమెంట్ ఆఫ్ ద బోనస్ పే చేయకపోతే ఇండిసిప్లిన్ అసలు అది ఉందా అండి, మెయిన్ కాజెస్లో ఉందా? ఓకే, ఐ థింక్ ఓన్లీ వేజ్ డిఫరెన్షియల్స్ ఇస్ ద ఆన్సర్. గ్రీవియన్స్ ఎఫెక్ట్స్ ద ఎంప్లాయీస్ బికాజ్ వీ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్. సో ఎనీ ఆఫ్ ద అబోవ్ అనేది కాదు. అండ్ వేజ్ డిఫరెన్షియల్స్ వల్ల ఇండిసిప్లిన్ అనేది వస్తుంది, ఒక్కొక్కరిగా ఒకలాగా ఇవ్వడం అనేది. గ్రీవియన్సెస్ ఎఫెక్ట్ ద ఎంప్లాయీస్ ప్రమోషన్, ట్రైనింగ్, వేజెస్, మోరల్. గ్రీవియన్సెస్ వల్ల ఏ రకంగా ఎఫెక్ట్ అవుతారు ఎంప్లాయీస్? మోరల్గా ఎంప్లాయ్ అవుతారు. ఓకేనా, సో ఆన్సర్ ఇస్ డి. Who have defined any real or imagined feeling of personal injustice which an employee has about the employment relationship? ఎవరు? డావిస్ ప్రకారం ఏంటంటే కనుక he defined that any real or imagined feelings ఉంటే of personal injustice which an employee has about the employment relationship. So this definition ఎవరు ఇచ్చారు మనకి? గ్రీవియన్సెస్లోని డావిస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ ఫ్లిప్పో ప్రకారము డిస్క్రైబ్స్ ద 5 steps ఫర్ మేనేజింగ్ ద గ్రీవియన్సెస్. గ్రీవియన్సెస్ మేనేజ్ చేయడం గల 5 steps ఏంటి? గెటింగ్ ద ఫ్యాక్ట్స్, ఎస్. అనలైజింగ్ ద ఫ్యాక్ట్స్ అండ్ రీచింగ్ ద డెసిషన్స్, ఎస్. అప్లయింగ్ ద ఆన్సర్స్, ఎస్. ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నార్మల్గా 5 steps ఉంటాయని మీకు చెప్పాను, అక్కడ మనకి పేపర్ సరిగ్గా లేదు. సో ఫస్ట్ మనం రిసీవ్ చేసుకుంటాము, గెట్ ద ఫ్యాక్ట్స్, అండ్ దెన్ వాటి మీద అనాలిసిస్ చేస్తాము, అండ్ ఆన్సర్ని అప్లై చేస్తాము, అండ్ దెన్ పనిష్ చేస్తాము. ఓకేనా,
ఫాలో అప్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అబౌట్ గ్రీవియన్సెస్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ డిసిప్లిన్ అండ్ గ్రీవియన్స్ ప్రొసీజర్. డిసిప్లిన్ ప్రొసీజర్ ఇన్ కేసు అతిక్రమిస్తే ఇన్డిసిప్లిన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నది దట్ ఈస్ ద కేస్. అండ్ గ్రీవియన్సెస్కి గ్రీవియన్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది దిస్ ఈజ్ ద కేస్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ఓవర్ this chapter. Okay, so thank you so much. Do subscribe to our channel Sankalp Study Success andi. For more videos please do subscribe. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి. ఓకేనా. నేను ఐ విల్ గివ్ మై ఎక్స్ప్లెనేషన్ దేర్. ఓకే.